అండ్ ఈ వీడియో వచ్చేసరికి మనం స్క్లీరా గురించి మాట్లాడుకోబోతున్నామండి. చాలా మందికి తెలిసే ఉంటుంది స్క్లీరా అనేది వైట్ కలర్ పార్ట్ ఆఫ్ ఐ అని. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి మొత్తం ఆల్మోస్ట్ చేయదు. అండ్ ఇది వైట్గా ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి కొల్లాజన్ ఫైబర్స్ అనేవి ఇర్రెగ్యులర్గా అరేంజ్ అయ్యి ఉండడం అండి. అండ్ దీని థిక్నెస్, ఈ లేయర్ యొక్క థిక్నెస్ వచ్చేసరికి వేరీగా ఉంటుందండి. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. మోస్ట్లీ థిక్కెస్ట్ అనేది ఆప్టిక్ నర్వ్ దగ్గర, అరౌండ్ ద ఆప్టిక్ నర్వ్. అండ్ థిన్నెస్ట్ వచ్చేసరికి 0.3 mm posterior to insertion of recti muscles. సో ఇది 0.3 mm పోస్టీరియర్ ఆఫ్ ఇంజర్షన్ ఆఫ్ రెక్టై మజిల్స్ అండి. 0.3 mm ఉండదు. అండ్ లేయర్స్ వచ్చేసరికి స్క్లీరాలో కూడా కొన్ని లేయర్స్ ఉంటాయండి. దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ ఎపిస్క్లీరా, ది అవుటర్ మోస్ట్ లేయర్ అండి. అండ్ ఇది వాస్కులర్ స్ట్రక్చర్. అండ్ సెకండ్ వచ్చేసరికి స్క్లీరా ప్రాపర్, ఇది అవాస్కులర్ స్ట్రక్చర్ అండి. థర్డ్ వచ్చేసరికి లామినా ఫెస్కా, ఇది ఇన్నర్ మోస్ట్ లేయర్ అండి. అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎపిస్క్లీరా కాజెస్ ఎపిస్క్లెరోసిస్ అండ్ స్క్లెరా ప్రాపర్ కాజెస్ స్క్లెరోసిస్. అండ్ స్క్లెరాలో కొన్ని ఓపెనింగ్స్ ఉంటాయండి, దీన్ని అపర్చర్స్ అని అంటారు. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి లామినా క్లెరోసా, ఇది సీవ్ లైక్ ఓపెనింగ్ అంటారండి. ఎందుకంటే ఆప్టిక్ నర్వ్ లోపలికి రావడానికండి. అండ్ సెకండ్ వచ్చేసరికి మిడిల్ 4 to 7 mm పోస్టీరియర్ టు ఈక్వేటర్ ఉంటుందండి. ఇది దేనికి అంటే వార్టెక్స్ వెయిన్ పాస్ అవ్వడానికి అండి. అండ్ థర్డ్ వచ్చేసరికి యాంటీరియర్ సిలియరీ ఆర్టరీ అండ్ వెయిన్ పాస్ అవ్వడానికి ఈ అపర్చర్స్ అనేవి ఉంటాయండి. అండ్ ఇది స్క్లీరా గురించి అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లింబస్ గురించి తెలుసుకుందాం. బాయ్.